హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏంటంటే ఇంతకు ముందు వీడియోలో ఏ కాన్సెప్ట్ గురించి చూసాం ఫ్రెండ్స్? స్టోర్ ప్రొవిజర్స్ గురించి చూసాం కదా. సో మీకు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ స్టోర్ ప్రొవిజర్స్ మనకి ఎలా వర్క్ అవుతాయి. సో మనం వచ్చేసి ఎంత డిఫికల్ట్ క్వెరీ అయినా మనం ఎంత ఈజీగా దాంట్లో వచ్చేసి రాయొచ్చు అని చెప్పేసి మీకు అర్థమైంది కదా. కాకపోతే మనం వచ్చేసిందంటే MySQL కమాండ్ ప్రాంప్ట్ లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. దాన్ని మనం దేంట్లో ఎగ్జిక్యూట్ చేసామంటే MySQL వర్క్ బెంచ్ లో మనం వచ్చేసిందంటే ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో బికాస్ ఆ కాన్సెప్ట్ అండర్ PLSQL ఫ్రెండ్స్. సో కాబట్టి ఓకేనా. కాకపోతే PLSQL నుండి మనకి రెండు మూడు కాన్సెప్ట్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేసి అంటే సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇవి కూడా మనం వచ్చేసిందంటే MySQL లో చెప్పుకుంటున్నాం. బికాస్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారో మనకు వచ్చేసి తెలియదు ఫ్రెండ్స్. సో కాబట్టి మనం వచ్చేసిందంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసామంటే అప్పుడు మీకు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు వచ్చేసిందంటే ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతారు. సో కాబట్టే నేను వచ్చేసిందంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మిస్ చేయకుండా మీకు వచ్చేసిందంటే ప్రతి కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఏ చిన్న డౌట్ ఉన్న ఫ్రెండ్స్ నాకు వచ్చేసిందంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను కన్ఫర్మ్ గా ప్రతి ఒక్క చిన్న డౌట్ మీకు వచ్చేసిందంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ఓకేనా. సో ఈ రోజు మనం వచ్చేసి ఏంటంటే ట్రిగ్గర్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ట్రిగ్గర్స్ కూడా మనం వచ్చేసిందంటే MySQL కమాండ్ ప్రాంప్ట్ లో ఎగ్జిక్యూట్ చేయలేం ఫ్రెండ్స్. దీన్ని కూడా మనం వచ్చేసిందంటే MySQL వర్క్ బెంచ్ లో మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఓకేనా. కాకపోతే ట్రిగ్గర్స్ వల్ల మనకి చాలా అంటే చాలా యూస్ ఉంది ఫ్రెండ్స్. మీరే చెప్తారు వన్స్ నేను వచ్చేసిందంటే ఈ కాన్సెప్ట్ చెప్పాక. ఓకేనా. సో ఫస్ట్ మనకు వచ్చేసిందంటే ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే ట్రిగ్గర్స్ ఈజ్ నథింగ్ బట్ ఈవెంట్స్ అండ్ యాక్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్. ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే మనకు వచ్చేసిందంటే ఈ పర్ఫామ్ చేస్తాయి. ఎలా పర్ఫామ్ చేస్తాయి అంటే ఈవెంట్స్ అండ్ యాక్షన్స్. ఇది మనకు వచ్చేసిందంటే ట్రిగ్గర్స్ అంటే. ఓకేనా. ట్రిగ్గర్స్ కూడా మనకు వచ్చేసిందంటే పార్ట్ ఆఫ్ PLSQL. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ MySQL. ఓకేనా. కాకపోతే మనకు వచ్చేసి అంటే సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి MySQL ఈ కాన్సెప్ట్స్ కూడా మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫస్ట్ మనకు వచ్చేసిందంటే ఈవెంట్ అంటే ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో బిఫోర్ లేదా మనకు వచ్చేసి ఆఫ్టర్ అప్లై చేసుకునే దాన్ని మనం వచ్చేసి ఏమంటామంటే ఈవెంట్. అలాగే యాక్షన్ అంటే ఏంటంటే మనం వచ్చేసి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, లేకపోతే మనం వచ్చేసి ఏంటంటే డిలీట్ చేయొచ్చు. ఇది మనకు వచ్చేసిందంటే యాక్షన్. ఓకేనా. సో వెన్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్ ఆటోమేటికలీ ఆన్ ది టేబుల్స్, దెన్ వీ కెన్ క్రియేట్ ది ట్రిగ్గర్. మనం వచ్చేసిందంటే ఆటోమేటిక్ ఆపరేషన్ గా మనం పర్ఫామ్ చేయాలనుకుంటే అలాంటప్పుడు మనం వచ్చేసిందంటే ట్రిగ్గర్స్ మనం క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను వచ్చేసిందంటే ఒక టేబుల్ తీసుకున్నాను. సో మీకు వచ్చేసిందంటే ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు వచ్చేసిందంటే క్రియేట్ టేబుల్ నేమ్. సో ఐడియా వచ్చేసిందంటే ఇంట్, అలాగే నేమ్ వచ్చేసిందంటే varchar, అలాగే ఇక్కడ సెమ్ 1 సెమ్ 2 సెమ్ 3 రిజల్ట్ నేను తీసుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే మనం వచ్చేసిందంటే సెమ్ 1 సెమ్ 2 సెమ్ 3 రిజల్ట్ కానీ ఇచ్చామంటే ఆటోమేటిక్ అదే మనకు వచ్చేసిందంటే క్యాలిక్యులేట్ చేసి సో యావరేజ్ ఇవ్వాలి అని చెప్పేసి నేను వచ్చేసిందంటే ఒక టాస్క్ పెట్టుకుంటున్నాను అనమాట. అలాంటప్పుడు మనం వచ్చేసిందంటే మనుషులు పోయేసి అక్కడ క్యాలిక్యులేట్ చేసి మనకు వచ్చేసి రిజల్ట్ ఇస్తారా ఫ్రెండ్స్? నో. సో కాబట్టి మనం వచ్చేసిందంటే ఈ ట్రిగ్గర్ ని హెల్ప్ తీసుకుంటాం అనమాట. సింపుల్ గా మనం వచ్చేసిందంటే ఒక యావరేజ్ ఫంక్షన్ ఫ్లోట్ అని చెప్పేసి మనం ఇక్కడ కానీ క్రియేట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ గా మనం కానీ అక్కడ ట్రిగ్గర్ గాని అప్లై చేసామంటే ఆటోమేటిక్ గా మనకు వచ్చే సెమ్ 1 సెమ్ 2 సెమ్ 3 రిజల్ట్ అది క్యాలిక్యులేట్ చేసేసి మనకి యావరేజ్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మనకు వచ్చేసి అంటే ట్రిగ్గర్స్ వల్ల చాలా అంటే చాలా యూస్ ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి మనకు వచ్చేసిందంటే ఇండస్ట్రీలోకి మనం వెళ్ళిన తర్వాత ట్రిగ్గర్స్ కానీ స్టోర్ ప్రొవిజర్స్ కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఫస్ట్ మనం వచ్చేసిందంటే హౌ టు క్రియేట్ ది ట్రిగ్గర్ అని చెప్పేసి మనం చూద్దాం. సో ట్రిగ్గర్స్ మనం ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసిందంటే సేమ్ సేమ్ టు సేమ్ మన స్టోర్ ప్రొవిజర్ లో ఎలా అయితే మన స్టోర్ ప్రొవిజర్స్ లో చేసామో సేమ్ సేమ్ అదే ఇక్కడ కూడా మన ట్రిగ్గర్ లో. ఓకేనా. క్రియేట్ ట్రిగ్గర్ నేమ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చుకుంటాం. తర్వాత వచ్చేసింది బిగిన్ అలాగే ఎండ్. సో మనం వచ్చేసిందంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్, సో బిగిన్ అండ్ ఎండ్ లో మనం వచ్చేసిందంటే ఒక క్వైరీ అనేది అక్కడ రాసుకుంటాం. అంతే కదా ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిఫోర్ ఇన్సర్ట్, సో ఇన్సర్ట్ చేసే ముందే సో మనం వచ్చేసిందంటే ఈ ఆపరేషన్ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాం. ఆన్ ఏ టేబుల్ కి శ్రీహరి అనే టేబుల్ కి నేను వచ్చేసిందంటే ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా. అయితే మనం వచ్చేసిందంటే ఫర్ ఈచ్ రో, అంటే ప్రతి ఒక్క రోకి నేను వచ్చేసిందంటే యావరేజ్ నాకు కావాలి. సో అంటే మనం వచ్చేసిందంటే పలానా నేమ్ అని చెప్పి తీసుకున్నామంటే వాళ్ళకి వచ్చేసిందంటే 3 సెమిస్టర్లో మనకు వచ్చేసి మార్క్స్ వచ్చి ఉంటాయి కదా. సో ఆ మార్క్స్ యొక్క యావరేజ్ కావాలి. అది వచ్చేసిందంటే ప్రతి ఒక్క రో అంటే ప్రతి ఒక్క పిల్లవాడి డేటా నాకు కావాలి అని చెప్పేసి ఇక్కడ అప్లై చేస్తున్నా ఫర్ ఈచ్ రో. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చేసి అంటే న్యూ అనే ఒక కీవర్డ్ ఇక్కడ మనం వాడుకుంటాం. బికాస్ ఎందుకంటే ప్రతి ఒక్క సెమిస్టర్ రిజల్ట్ మనం వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఓకేనా.
న్యూ డాట్ సెమ్ 1 ప్లస్ న్యూ డాట్ సెమ్ 2 ప్లస్ న్యూ డాట్ సెమ్ 3. అయితే మొత్తం ఎన్ని రికార్డ్స్ ఫ్రెండ్స్? 3 రికార్డ్స్. కాబట్టి బై 3 దట్ ఈక్వల్ టు సో న్యూ డాట్ యావరేజ్. నాకు కావాల్సింది యావరేజ్. అయితే సెట్ అనే ఒక కీవర్డ్ ఇక్కడ వాడుకుంటా ఫ్రెండ్స్. అంటే మనం వచ్చేసి అంటే సెట్ చేసి ఆ డేటా మనం ఇవ్వమంటున్నాం కాబట్టి. ఓకేనా? సో వైల్ నేను వచ్చేసి అంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూపించేటప్పుడు మీకు వచ్చేసిందంటే ఇంకా క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇక్కడ మనం వచ్చేసింది డీలిమిటర్ అని చెప్పేసి మనం వాడుకోవాలి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం వచ్చేసి అంటే సెమీకోలన్ అని పెట్టినప్పుడు సో ఇక్కడికి క్వెరీ ఎండా లేకపోతే ఎండ్‌కి క్వెరీ ఎండా సో అని చెప్పేసి ఏందంటే MySQL వర్క్ బెంచ్ అనేది సో కన్‌ఫ్యూజన్ అవుతుందన్నమాట. సో కాబట్టి మనం వచ్చేసిందంటే ఇక్కడ డీలిమిటర్ వాడుకుంటాం. ఓకేనా? డీలిమిటర్ అని చెప్పేసి ఫార్వర్డ్ స్లాష్‌లు 2 ఇచ్చుకున్నామంటే సింపుల్‌గా ఫార్వర్డ్ స్లాష్ ఇక్కడ గాని ఇచ్చామంటే ఓకే. దిస్ ఈస్ ద బిగినింగ్. దిస్ ఈస్ ద ఎండ్ అని చెప్పేసి ఏందంటే సో మనకు MySQL వర్క్ బెంచ్ అర్థం చేసుకొని మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీనివల్ల ఏంది? ఇక్కడ ట్రిగ్గర్ అనేది మనకు క్రియేట్ అయింది. సో ట్రిగ్గర్ క్రియేట్ అయిన తర్వాత సింపుల్‌గా మనం వచ్చేసిందంటే ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకేనా? ఇన్సర్ట్ ఇంటూ శ్రీహరి వాల్యూస్ అని చెప్పేసి వాల్యూస్ ఇస్తున్నా. కానీ ఇక్కడ మీరు వచ్చేసి చూసినట్టయితే సో సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 ఇచ్చాం. అలాగే యావరేజ్‌కి మనం వచ్చేసిందంటే కన్ఫర్మ్‌గా సో మనము వచ్చేసి ఏందంటే అక్కడ కాలమ్ మెన్షన్ చేసాం కాబట్టి కన్ఫర్మ్‌గా మన డేటా కూడా అక్కడ మెన్షన్ చేయాల్సిందే కదా! లేకపోతే ఏంది మనకి ఎర్రర్ అనేది అక్కడ త్రో చేస్తది. అదే ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ జీరోని పెట్టుకున్నాం అనుకోండి. జీరోకి 1000 యాడ్ చేసినా 1000 జీరోకి 10,000 యాడ్ చేసినా 10,000 కదా! సో కాబట్టి ఇక్కడ మనం వచ్చేసిందంటే బై డిఫాల్ట్‌గా 0 అని చెప్పేసి మనం తీసుకుంటాం. అయితే అదొచ్చేసిందంటే ప్రతి ఒక్క కాలమ్‌కి యావరేజ్ అనేది మనకి ఫైండ్ ఔట్ చేసి సో మనకొచ్చేసి ఏందంటే ఇస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది డేటా అనేది ఇన్సర్ట్ చేసాం. సో కాకపోతే అదే మనకొచ్చేసిందంటే కాలిక్యులేట్ చేస్తది యావరేజ్ అనేది. కాబట్టి అక్కడ మనం ఏమి ఇచ్చాము బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ శ్రీహరి ఫర్ ఈచ్ రో అని చెప్పేసి మనం ఇచ్చాం. ఓకేనా? సో అప్పుడు మనం వచ్చేసి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శ్రీహరి అని చెప్పేసి అన్నామంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేసిందంటే ఏమైతే డేటా అక్కడ ఇన్సర్ట్ చేసామో ఆ డేటా మొత్తం ఫెచ్ చేసి మనకిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు వచ్చేసిందంటే రియల్ డిఫరెన్స్ ఏందని చెప్పేసి అర్థం చేసుకుంటారు. అలాగే ట్రిగ్గర్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది మనకొచ్చేసిందంటే ట్రిగ్గర్స్ కాన్సెప్ట్ గురించి. సో మీకొచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది కదా ఫ్రెండ్స్. ట్రిగ్గర్స్ మనం ఎలా వాడాలని చెప్పేసి. అయితే ఇక్కడ వచ్చేసిందంటే నేను మీకు ఒక 2 టాస్క్‌లు ఇస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్‌ది వచ్చేసి ఏందంటే సో అడిషన్ ఆఫ్ 2 నంబర్స్. సో ఫస్ట్ మీరు వెళ్ళేసి అడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌కి చేయండి ట్రిగ్గర్‌ని అప్లై చేసి. అలాగే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నంబర్స్‌కి మీరు వచ్చేసి ట్రిగ్గర్‌ని అప్లై చేసి చేయండి. అప్పుడు మీకు వచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్ ట్రిగ్గర్స్ పైన. ఓకేనా? సో ఈ 2 టాస్క్‌లు మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో కన్ఫర్మ్‌గా మీరు వచ్చేసిందంటే చేయండి. అప్పుడు మీకు వచ్చేసిందంటే ఎలాంటి డౌట్ అనేది ఉండదు ట్రిగ్గర్స్ పైన. సో మీరు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ట్రిగ్గర్స్ కాన్సెప్ట్ గురించి క్లియర్‌గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా సో అర్థమవుతుంది ట్రిగ్గర్స్ గురించి. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసిందంటే ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో మనం వచ్చేసి MySQL వర్క్ బెంచ్‌లోనే కదా ఫ్రెండ్స్ ఇంతకు ముందు కూడా స్టోర్ ప్రొవిజన్స్ కూడా చూసాము. సో కాబట్టి మీకు వచ్చేసిందంటే MySQL వర్క్ బెంచ్ ఎలా ఉంటుంది? సో అలాగే నెక్స్ట్ మనం వచ్చేసి క్వెరీస్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? మీకు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఈ MySQL వర్క్ బెంచ్ దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లోకి మనం గాని ఇండైరెక్ట్ అవ్వాలంటే సో సింపుల్‌గా సో ఇక్కడికి మనం వచ్చేసి డబుల్ క్లిక్ గాని ఇచ్చామంటే సో ఆటోమేటిక్‌గా అది వచ్చేసిందంటే ఇండైరెక్ట్ అవుతుంది. అయితే బిఫోర్ థాట్ మనల్ని వచ్చేసిందంటే పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్. MySQL కమాండ్ ప్రాంప్ట్‌లో ఎలా అయితే పాస్వర్డ్ అడుగుతుందో అలాగే MySQL వర్క్ బెంచ్‌లో కూడా మనల్ని వచ్చేసిందంటే పాస్వర్డ్ అడుగుతుంది. ఓకేనా? సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకు వచ్చేసిందంటే ఇండైరెక్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనం ఇక్కడ వచ్చేసిందంటే సింపుల్‌గా ఈ సింబల్ మీద క్లిక్ చేసి మనం కావాలంటే డేటాబేస్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత మనం వచ్చేసిందంటే టేబుల్స్ కావాలంటే టేబుల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, అలాగే మనం MySQL కమాండ్ ప్రాంప్ట్‌లో ఎలా అయితే క్వెరీస్ రాస్తున్నామో అలాగే మనం ఇక్కడ క్వెరీస్ ప్రతి ఒక్కటి మనం రాయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? కాకపోతే మనకొచ్చేసిందంటే ఇక్కడే మనకు ప్రతి ఒక్కటి సో విజిబుల్‌గా ఉంటాయి. సో కాబట్టి మనం అన్ని కమాండ్స్ అక్కడ ఎన్నైతే యూజ్ చేస్తున్నామో ఆ కమాండ్స్ అన్ని ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? సింపుల్‌గా మనం వచ్చేసిందంటే, ఇప్పుడు స్టార్ లేక ఇప్పుడు ఇలా ఉంది కరెంట్ సింబల్ లెక్కన. సో, దీని మీద క్లిక్ చేసామంటే మనకొచ్చేసిందంటే, సో, క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఫస్ట్ డేటాబేస్‌లోకి ఇంటరేట్ అవుదాం ఫ్రెండ్స్. యూజ్ డేటాబేస్ నేమ్. డేటాబేస్ నేమ్ వచ్చేసింది ఫ్రెండ్స్ జేఈఈటీ. సో, క్వెరీ అనేది ఓకే. అయితే ఫ్రెండ్స్ మనకిక్కడ MySQL వర్క్ బెంచ్‌లో అడ్వాంటేజ్ ఏందంటే, ఇప్పుడు నువ్వు అసలు మనం ఏ డేటాబేస్‌లో ఉన్నాం గూడా ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఇక్కడ బోల్డ్ లెటర్స్‌తో మనకొచ్చేసిందంటే ఇది హైలైట్ అయింది. అంటే మనం ఏ డేటాబేస్‌లో ఉన్నాం? JEE3 అనే డేటాబేస్‌లో ఉన్నామని చెప్పేసి మనకిక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో, ఇది మనకొచ్చేసిందంటే అడ్వాంటేజ్.
అయితే ఇప్పుడు మనం వచ్చేసింది ఒక టేబుల్ని ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే శ్రీహరి అనే టేబుల్ మనం క్రియేట్ చేద్దాం. కానీ ఆల్రెడీ వచ్చేసిందంటే ఒక శ్రీహరి అనే టేబుల్ ఉంది. సో కాబట్టి దాన్ని వచ్చేసి నేను డ్రాప్ చేస్తున్నా. డ్రాప్ టేబుల్. సో టేబుల్ నేమ్. సో క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. శ్రీహరి అనే టేబుల్ మనకు వచ్చేసిందంటే ఇక్కడ డ్రాప్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఒక టేబుల్‌ని క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ టేబుల్. సో టేబుల్ నేమ్ వచ్చేసింది శ్రీహరి. ఓకేనా? సో అయితే ఫస్ట్ మనకేం కావాలి ఇక్కడ? ఐడీ కావాలి. ఐడీ వచ్చేసిందంటే ఇంట్. ఓకేనా? అలాగే నేమ్ కావాలి. నేమ్ వచ్చేసి ఏందంటే వార్‌చార్. సో అలాగే మనం వచ్చేసిందంటే సెమ్ 1 రిజల్ట్, సెమ్ 2 రిజల్ట్ తీసుకుందాం. సెమ్ 1 వచ్చేసిందంటే ఫ్లోట్. అలాగే సెమ్ 2 రిజల్ట్ వచ్చేసిందంటే సో ఫ్లోట్. ఓకేనా? అలాగే సెమ్ 3 కూడా తీసుకుందాం. సెమ్ 3 రిజల్ట్ కూడా వచ్చేసిందంటే ఫ్లోట్. అయితే మనం వచ్చేసిందంటే ట్రిగ్గర్ యూజ్ చేసుకొని మనం వచ్చేసి యావరేజ్ అనేది కాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ యావరేజ్ కూడా మనం తీసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి. ఓకేనా? సో టోటల్ రిజల్ట్ మనకి దేంట్లో వస్తుంది? సో ఫ్లోట్‌లో వస్తుంది. ఓకేనా? సో ఇది మనం వచ్చేసిందంటే ఒక టేబుల్‌ని క్రియేట్ చేసినాము. సో టేబుల్‌ని క్రియేట్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసామంటే సో టేబుల్ అంటే ఇక్కడ వచ్చేసిందంటే క్రియేట్ అయ్యింది. ఓకేనా? శ్రీహరి అనే టేబుల్‌తో ఇప్పుడు మనకు వచ్చేసి ఒక టేబుల్ అనేది ఉంది. ఇప్పుడు మనం సింపుల్‌గా వచ్చేసిందంటే ఒక ట్రిగ్గర్‌ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇంతకుముందు మనం వచ్చేసి ఏం చూసాం ఫ్రెండ్స్ ట్రిగ్గర్. సో ఇదే కదా మనం చూసిన ట్రిగ్గర్ మనం క్రియేట్ చేసింది. సో ఇక్కడ క్రియేట్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్. ఓకేనా? సో బిఫోర్ ఇన్సర్ట్ ఆన్ శ్రీహరి టేబుల్. ఓకేనా? ఫర్ ఈచ్ రో ప్రతి ఒక్క రోకి మనకు వచ్చేసిందంటే కాలిక్యులేట్ చేయమంటున్నాం డేటాని. ఓకేనా? సో బిగిన్ అలాగే ఎండ్ అని చెప్పేసి మనం ఎలాగ ఇచ్చుకుంటాం. ఇక్కడ మనం వచ్చేసిందంటే సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 యొక్క డీటెయిల్స్ అంటే ఆ యొక్క డేటాను తీసుకో అలాగే యావరేజ్ వచ్చేసిందంటే నువ్వే కాలిక్యులేట్ చేయి అని చెప్పేసి మనం వచ్చేసింది ఈ ట్రిగ్గర్‌కి ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే సింపుల్‌గా ఈ ట్రిగ్గర్‌ని కాపీ చేసి సో రన్ చేద్దాం. సో ట్రిగ్గర్ అనేది వచ్చేసిందంటే సక్సెస్‌ఫుల్‌గా మనకి ఎగ్జిక్యూట్ అయితే అయింది. అంటే ఏంది? మనకి ఒక ట్రిగ్గర్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు సింపుల్‌గా మనం వచ్చేసిందంటే ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేద్దాం. సో ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్‌లోకి? శ్రీహరి టేబుల్‌లోకి. ఓకేనా? సో వాల్యూస్ వచ్చేసి మనం ఏమి ఇద్దాం ఫ్రెండ్స్? ఇప్పుడు ఐడీ వచ్చేసింది. సో ఐడీ వచ్చేసి 1. అలాగే నేమ్. సో నేమ్ వచ్చేసింది సంథింగ్ హరి. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ వచ్చేసింది ఇప్పుడు సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 రిజల్ట్ ఇవ్వాలి. సెమ్ 1 వచ్చేసి 100, సెమ్ 2 వచ్చేసి 200 అలాగే సెమ్ 3 వచ్చేసి 300 అని చెప్పిచ్చా. అలాగే యావరేజ్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిందే కదా ఫ్రెండ్స్. లేకపోతే మనకేంది ఎర్రర్ అనేది ఇక్కడ త్రో చేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ 0 తీసుకున్నా. 0 అంటే ఎందుకంటే 0కి మనం ఏ వాల్యూ యాడ్ చేసినా కూడా మనకి ఏ వాల్యూ వస్తుంది? సేమ్ అదే వాల్యూ వస్తుంది కదా! సో కాబట్టి నేను ఇక్కడ 0 అని చెప్పి తీసుకున్నా. ఓకేనా? సో ఇప్పుడు నేను వచ్చేసి ఏందంటే దీన్ని గాని ఎగ్జిక్యూట్ గాని చేశానంటే సో ఇప్పుడు మీకు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు రికార్డ్ అనేది ఏమైంది? రికార్డ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనకు వచ్చేసి ఏందంటే ఇది యావరేజ్ ఎలా కాలిక్యులేట్ చేసింది అని చెప్పేసి మనం కూడా తెలుసుకోవాలి కదా! సో కాబట్టి దానికి వచ్చేసి ఏందంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ వాడుతున్నామన్నమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో శ్రీహరి. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏందంటే ఇది ఎంత యావరేజ్ మనకి కాలిక్యులేట్ చేసిందో సో మీకు వచ్చేసి తెలుస్తుంది చూడండి. సో ఇప్పుడు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్? మనం వచ్చేసి అంటే సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 ఇచ్చాం. కానీ యావరేజ్ వచ్చేసి ఎవరు కాలిక్యులేట్ చేశారు? ఆ ట్రిగ్గర్ అని చెప్పేసి మనకు వచ్చేసి అంటే కాలిక్యులేట్ చేసింది. ఓకేనా? ఇప్పుడంటే ఒక రికార్డే ఫ్రెండ్స్. కానీ మనం వచ్చేసిందంటే ఒక 1000, 2000 అలాగే మనం ఇండస్ట్రీకెళ్ళామంటే మిలియన్స్ అండ్ మిలియన్స్‌లో ఉంటాయి ఫ్రెండ్స్ రికార్డ్స్. సో వాటన్నిటికి మనం వచ్చేసిందంటే యావరేజ్ కాలిక్యులేట్ చేయాలంటే సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా! సో కాబట్టి మనం వచ్చేసి ఏందంటే ఇలా మనం ట్రిగ్గర్స్‌ని అప్లై చేసుకుంటాం. సో ట్రిగ్గర్స్ మనం అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా మనం డేటాను వచ్చేసిందంటే కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసిందంటే ట్రిగ్గర్స్ కాన్సెప్ట్ గురించి. అయితే మీరు కూడా వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇదొక్క దాని మీదే కాకుండా సో మీరు వచ్చేసిందంటే అడిషన్ చేయండి. అలాగే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నంబర్స్ సో దానికి వచ్చేసి చేయండి. అప్పుడు మీకు వచ్చేసిందంటే ట్రిగ్గర్స్ మీద చాలా అంటే చాలా క్లియర్ కట్ ఐడియా అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నా యొక్క వీడియోస్‌ని కంప్లీట్‌గా చూడండి ఫ్రెండ్స్. మీకు గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.